ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు తన మాటల్లో పాస్ట్ సింపుల్ టెన్స్ సెంటెన్సెస్ మాట్లాడి ఉంటే ఆయన ఇలా అన్నాడు అని ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం చెప్పేటప్పుడు ఆ పాస్ట్ సింపుల్ టెన్స్ వాక్యాలను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి మార్చి చెప్పాలి. పాస్ట్ సింపుల్ టెన్స్ చేంజెస్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. డైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ సింపుల్ టెన్స్ వాక్యాలు ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేటికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి మారుతాయి. హీ సెడ్ ఐ వెంట్ టు మూవీ. అతను చెప్పాడు నేను సినిమాకు వెళ్ళాను. నేను అంటే ఇక్కడ ఐ ఎవరు? హీ అతను. అదేం చెప్పాడు? నేను సినిమాకి వెళ్ళాను అని చెప్పాడు. మనం ఏం చెప్పాలి? అతను సినిమాకి వెళ్ళానని చెప్పాడు అని చెప్పాలి. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ గాన్ టు మూవీ అని చెప్పాలి. ఇక్కడ ఐ వెంట్ అనేది పాస్ట్ సింపుల్, అది పాస్ట్ పర్ఫెక్ట్ గా హీ హ్యాడ్ గాన్ అని మార్చి రాయాల్సి ఉంటుంది. రాణి సెడ్, రాణి చెప్పింది. దే విజిటెడ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న సందర్శించారు అని చెప్పింది. ఇక్కడ రాణి చెప్పేటప్పుడు దే అని పదం ఉపయోగించింది, వాళ్ళు అని. మనం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు అనే అంటాం, ఇక్కడ మారదు. ఇక్కడ ఎస్టర్డే అనే పదం డైరెక్ట్ స్పీచ్ లో వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆ పదాన్ని ద డే బిఫోర్ అని మార్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాణి ఏం చెప్పింది? వాళ్ళు విజిట్ చేశారు అని చెప్పింది. ఇప్పుడు మనం ఏమంటాము? వాళ్ళు సందర్శించారని రాణి చెప్పింది అని చెప్పాలి. రాణి సెడ్ దట్ దే హ్యాడ్ విజిటెడ్ ద డే బిఫోర్. ఎస్టర్డే ద డే బిఫోర్ గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ V3 ఉంటుంది. థర్డ్ వన్, రాజు సెడ్ టు రాణి. ఇక్కడ చూడండి, రాజు సెడ్ టు రాణి. రాజు ఎవరికి చెప్పాడు? రాణికి చెప్పాడు. పర్టికులర్ గా చెప్తున్నాడు ఇక్కడ. యూ కేమ్ లేట్, నువ్వు లేట్ గా వచ్చావు అన్నాడు. ఇక్కడ యూ అంటే ఎవరు? రాణి. ఎందుకని? రాజు చెప్పింది రాణితో. యూ కేమ్ లేట్ అన్నాడు కాబట్టి ఇక్కడ యూ అనేది రాణి అవుతుంది. ఇప్పుడు సెడ్ టు అని ఉపయోగించమంటే దాని ఇండైరెక్ట్ స్పీచ్ లో టోల్డ్ అని మార్చుకుంటాం. రాజు టోల్డ్ రాణి దట్. ఇక్కడ దట్ అనేది ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోయినా పర్వాలేదు. షీ హ్యాడ్ కమ్ లేట్, ఆమె లేట్ గా వచ్చిందని రాజు రాణితో అన్నాడు అని అర్థం అవుతుంది. ఇక్కడ హ్యాడ్ కమ్ అంటే కమ్ కేమ్ కమ్, కమ్కి V3 కూడా కమ్మే అవుతుంది. షీ సెడ్ టు మీ, ఆమె నాతో చెప్పింది. వి ఫినిష్డ్ ద వర్క్, మేము వర్క్ పూర్తి చేసాము అని. వి అంటే ఎవరు? ఆమె, ఆమెతో పాటు ఉన్నవాళ్ళు. షీ టోల్డ్ మీ అంటాం, సెడ్ టు వచ్చింది కాబట్టి. నాకు చెప్పింది. దట్ దే హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్, వాళ్ళు వర్క్ పూర్తి చేశారని ఆమె చెప్పింది. ఈ విధంగా మనం పాస్ట్ సింపుల్ టెన్స్ వాక్యాలను పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చి చెప్తాము.